హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను దుబాయ్ లో ఉన్నాను కదా. ఈ రోజు ఏంటంటే దుబాయ్ లో ఉన్న కొన్ని ఆఫ్ బీట్ లొకేషన్స్ అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ నేనైతే యూరోప్ కి వెళ్తా. దుబాయ్ లో ఏంటి కొత్తగా ఉందనుకుంటున్నారా? పదండి వెళ్తూ మాట్లాడుకుందాం. నేను వెళ్ళబోయే ప్లేస్ పేరు వచ్చి రివర్ ల్యాండ్ అనమాట. యూరోపియన్ స్టాండర్డ్స్ లో కట్టిన ఒక చిన్న పార్క్. నేనున్న ఏరియా నుంచి రివర్ ల్యాండ్ వెళ్ళడానికి 35 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. సో టైమ్ ఆఫ్ రీచింగ్ వచ్చి 10 రీచ్ అవుతాం అని చెప్తుంది. అరగంట సేపు ప్రయాణం. ఇది టువర్డ్స్ అబుదాబి వెళ్లే రూట్ లో అయితే ఉంది. దుబాయ్ నుంచి ఆల్మోస్ట్ మేమైతే రీచ్ అయిపోయాం. లోపలికి వెళ్ళడమే ఆలస్యం. దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్ అని ఉంది చూడండి. సో అందులోనే ఉంటది రివర్ ల్యాండ్. రివర్ ల్యాండ్ కి రావాలంటే మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, ఎందుకంటే చాలా దూరం అనమాట. పక్కనే లెగో ల్యాండ్ కూడా ఉంది. అంతేకాకుండా ఇక్కడ కొన్ని థీమ్ పార్క్స్ కూడా ఉన్నాయి. లెగోల్యాండ్ దుబాయ్ రిసార్ట్. టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ మోషన్ గేట్ థీమ్ పార్క్ ఒకటి, లెగోల్యాండ్ దుబాయ్ రిసార్ట్ ఒకటి, ఇంతే కాకుండా నియాన్ గెలాక్సీ, జంపెక్స్, రివర్ ల్యాండ్ ఈ టికెట్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయంట. సో మనకి ఫస్ట్ టికెట్ ఎంతో నాకు తెలియదు, కాస్టింగ్ కనుక్కుందాం. నేను మటుకు సీరియస్లీ రివర్ ల్యాండ్ గురించి వచ్చాను. ఇవన్నీ ఇక్కడ ఉంటాయని నాకు తెలియదు. రివర్ ల్యాండ్ కి ఎంట్రీ వచ్చి 15 దిరాంలు. సో ఈ 15 దిరాంలు ఉన్నాయి చూడండి. లోపల 12 తర్వాత ఏ ఫుడ్ కోర్ట్ లైనా రిడీమ్ చేసుకోవచ్చు అంట. పదండి లోపలికి వెళ్తా. వెల్కమ్ టు రివర్ ల్యాండ్ దుబాయ్. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే మోషన్ గేట్ థీమ్ పార్క్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి. కాకపోతే నాకు అంత టైం లేదు. ఈ రోజు నాకు వేరే షెడ్యూల్స్ కూడా ఉన్నాయి. సో అందుకే ఓన్లీ రివర్ ల్యాండ్ ని ఎక్స్ప్లోర్ చేస్తా. లోపలికి రాగానే మనకి #రివర్ ల్యాండ్ అని కనిపిస్తుంది. లెగోల్యాండ్ దుబాయ్ కి ఎంట్రీ ఎలాగనమాట. లోపలికి వెళ్తే థీమ్ పార్క్ అద్దరిపోద్ది, ఫుల్ ఆఫ్ రైడ్స్. మన రివర్ ల్యాండ్ కి అయితే ఇలా నడిచి వెళ్ళాలి. బోర్డ్ వాక్ దగ్గరకు వచ్చాం. అండ్ మనం ఇప్పుడు వెళ్ళబోయేది ఫ్రెంచ్ విలేజ్ దగ్గరికి. దుబాయ్ లో ఉన్న యూరోప్ కి అయితే వచ్చేసాం. ఇదే ఫ్రెంచ్ విలేజ్. మక్కీ దింపేశారు తెలుసా. సేమ్ యూరోపియన్ స్టైల్ ని యాజ్ ఇట్ ఈజ్, రెప్లికా అని కూడా కాదు, డైరెక్ట్ ఎలా ఉంటుందో అలా దింపేశారు. మొత్తం యూరోప్ వైబ్సే. సడన్ గా నేను యూరోప్ లో ఏ కంట్రీలో ఉన్నానో అర్థం కాలేదు, అంతలా ఉంది. ఇవన్నీ కూడా చేపలు, రకరకాల చేపలు ఉన్నాయి. ఒక్కసారి ఇలా తిప్పాను అనుకోండి, ఈ థీమ్ చూడండి. యాజ్ డీస్ దింపేశారు. ఇళ్ళ పక్కనే వాటర్, చిన్న చిన్న బ్రిడ్జెస్ ఉన్నాయన్నమాట అక్కడికి, ఆ లోపలికి అది వెళ్ళటానికి. ఇగోండి ఇవన్నీ కూడా ఫుడ్ అవుట్లెట్స్. 12 తర్వాత ఓపెన్ అయితే మనం ఎంట్రీలో కట్టే కదా 15 దిరాంలు, అవి ఇక్కడైతే రిడీమ్ చేసుకోవచ్చు మనం. ఏంటి చక్రం జెంట్ వీల్ లో ఉందనుకుంటున్నారా? నేళ్ళని తోడుతుందండి గైస్. ఇదంతా కూడా మనం నడిచి తిరగాలి. నడిచి తిరగలేమంటే ఇక్కడ బగ్గీ సర్వీస్ కూడా ఉంది. బగ్గీ సర్వీస్ అయితే యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇట్స్ పెయిడ్. దుబాయ్ లో ఫ్రెంచ్ టౌన్ ఉంది కదా, అదేనండి ఫ్రెంచ్ విలేజ్ ఉంది కదా. అబుదాబిలో వెనీస్ ఉంటది అనమాట. సో అక్కడ వెనీస్ అని ఒక రెప్లికాని క్రియేట్ చేశారు అక్కడ అబుదాబిలో. అది కూడా చాలా బాగుంటది. ఐఎమ్ జస్ట్ లవింగ్ దిస్. మనకి యూరోప్ లో చాలా కామన్ గా కనిపించే లాక్ బ్రిడ్జెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇటు రైల్ అంతా కూడా లాక్ లే ఉన్నాయి. గైస్ రివర్ ల్యాండ్ కి వర్త్ విజిటింగ్ అంటే మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామర్లు అయితే మటుకు పక్కా రండినే చెప్తాను. లాడ్ ఆఫ్ కంటెంట్ మైన అసలు. మన భారతదేశంలోనే కాకుండా దుబాయ్ లో కూడా వేప చెట్టుని అయితే చూశాను నేను, దట్టు రివర్ ల్యాండ్ లో. ఇక్కడ మోషన్ గేట్ దుబాయ్ అండ్ ట్రామ్ గా అయితే ఎలా వెళ్ళాలని ఉంది. సో ఒకసారి ఇలా లోపలికి వెళ్ళి పైన చూపిస్తా ఎలా ఉంది మోషన్ గేట్ అనేది. మోషన్ గేట్ కి లోపలికి ఇలా వెళ్ళాలి. అక్కడ ఎంట్రీ ఉంది కదా, ఎంట్రీ లోపల నుంచి ఇలా వెళ్ళాలి. అండ్ ఇవన్నీ కూడా రిసార్ట్ రూమ్స్ అనుకుంటున్నాను నేను, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చి ఒక బ్రిడ్జ్ లా ఉంది. ఇదిగోండి బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాను నేను. బ్రిడ్జ్ పైన ఒకవైపు చూస్తే ఇటు మోషన్ గేట్ ఎంట్రీ, అండ్ రెండో వైపు చూసామనుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ వాటర్ బాడీ అయితే ఉంది. వాటర్ బాడీతో పాటు రివర్ ఫ్రంట్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇవిగోండి రివర్ ఫ్రంట్ రెస్టారెంట్స్. అదిగో మోషన్ గేట్ ఎంట్రీ. లోపల క్రౌడ్ ఏం లేదు, సప్పగా ఉంది ఈ రోజు. ఈ వ్యూ మటుకు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది తెలుసా అసలు. అవన్నీ కూడా రిసార్ట్సే, అర్థమైంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేటగిరీ రూమ్స్ ఉన్నాయి. లెగోల్యాండ్ కానీ మోషన్ గేట్ కానీ వచ్చారంటే పక్కా ఈ రివర్ ల్యాండ్ అనేది ఎక్స్ప్లోర్ చేసే వెళ్తారు అనుకోండి మీరు. ఇందులో మనకి కొన్ని ఫ్రీ వైఫై జోన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వైఫై అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మనకి లోకల్ నెంబర్ ఉండాలి. అదేనండి ఎయిర్పోర్ట్ లో దిగాక నెంబర్ తీసుకుంటాం కదా, లోకల్ నెంబర్. ఆ నెంబర్ ఇచ్చేసి మనం ఇక్కడ వైఫై అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. లిమిటెడ్ టైం కు ఉంటుంది. హాయ్ వాటర్ ఫాంట్ పక్కనే స్కూటీలు కూడా పెట్టారు ఇక్కడ ఫోటో సెషన్ కి. ఒక హెరిటేజ్ స్కూటీ, పాత కాలపు స్కూటీ ఇది. స్పీడోమీటర్ అది చూడండి, అప్పట్లోనే ఫ్యూయల్ మీటర్ అది ఉంది. కానీ అండి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. సాయంత్రం వేళ వచ్చారంటే మటుకు ఇలా కూర్చుని
ఆ రివర్ ఫ్రంట్ ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్ లో తింటూ ఉంటుంది చూడండి. నా సామి రంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తెలుసా గైస్. ఇక్కడ చూడండి ఒక క్యామెల్ స్ట్రక్చర్ ఉంది కదా, ఇది వరల్డ్స్ లార్జెస్ట్ క్యామెల్ స్ట్రక్చర్ అన్నమాట. ఈ క్యామెల్ స్ట్రక్చర్ గురించే చెప్పాను నేను. ఈ లొకేషన్ ని వదిలి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. కాకపోతే ఇక్కడ ఉండిపోతే నెక్స్ట్ వెళ్లాల్సిన దగ్గరికి టైం సరిపోదు. అందుకే ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాను వెనక్కి. రివర్ ల్యాండ్ బయటకు అయితే వచ్చాను. ఇప్పుడు నా కార్ అది తీసుకుని ఎక్కడికి వెళ్తానో తెలుసా, సిటీ ల్యాండ్ మాల్. సిటీ ల్యాండ్ మాల్ అనేది చాలా రీసెంట్ గా ఓపెన్ అయిన మాల్ అన్నమాట. చాలా బాగుంది. దాన్ని నేచర్ మాల్ కూడా అంటున్నారు. అసలు లోపల ఏముంది ఏంటి అని చూపిస్తమే కాకుండా నేను కూడా తెలుసుకుంటా. నేను పొద్దున్నే వచ్చేసాను. ఇప్పుడు క్రౌడ్ అంతా వస్తున్నారు గైస్. మీకు క్రౌడ్ ఉండి కొంచెం సందడిగా ఉండాలంటే 10:30-11 దాటాక మీరు ఇంటి నుంచి బయలుదేరండి. అప్పుడు మీకు సందడిగా ఉంటది. ఇక్కడ పొద్దున్నే వచ్చారనుకోండి సప్పగా ఉంటది నాలాగా. సిటీ ల్యాండ్ మాల్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది, 42 కిలోమీటర్లు 33 నిమిషాలు గైస్. ఇక్కడికి వస్తుంటే మటుకు మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ లో రండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో వద్దాం అనుకుంటే మటుకు కొంచెం కష్టం అవుద్ది. అబుదాబి హైవే లోంచి నేను మళ్ళీ దుబాయ్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాను. గ్లోబల్ విలేజ్ అని ఉంది చూడండి, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అదిగోండి మనం అయితే సిటీ ల్యాండ్ మాల్ కి వచ్చాం. కనిపించిందా? దిస్ ఇస్ సిటీ ల్యాండ్ మాల్. వచ్చేసాను నేను సిటీ ల్యాండ్ మాల్ కి. అద్దర కొట్టేసారు అసలు బయట ల్యాండ్స్కేప్. ఎంటర్ అవుతుంటే పెద్ద టెడ్డీ బేర్. సిటీ ల్యాండ్ మాల్ దుబాయ్ లో కొన్ని యాక్టివిటీస్ కూడా జరుగుతాయి అనమాట. వీక్ డేస్, వీకెండ్స్, ఇదంతా కూడా యాక్టివిటీ లిస్ట్. బ్రాండ్ న్యూ అంటే బ్రాండ్ న్యూ మాల్. పదండి వెళ్దాం. భలే మెయింటైన్ చేస్తున్నారులే అసలు. లోపలికి వచ్చాను. లోపల మాల్లో ఎవరు లేరు. నేను చూసి షాక్ తిన్నాను తెలుసా. హైలైట్ ఏంటంటే ఇంత పెద్ద మాల్లో వేళ్ల మీద లెక్కటచ్చు అనమాట మనుషులు. ఒకసారి 180 degrees లో చూపిస్తాను మీకు. చూడండి మాల్, బ్రాండ్ న్యూ మాల్ వితౌట్ ఎనీ జనాలు. సిటీ ల్యాండ్ మాల్ రెప్లికా అనమాట. ఇదొక మ్యాసివ్ అంటే మ్యాసివ్ మాల్. ఇక్కడ చూస్తేనే కళ్ళు చెదిరిపోతుంది. మనం ఇప్పుడు ఈ కారిడార్స్ లో ఉన్నాం. ఈ కారిడార్స్ నుంచి ఆ లోపలికి వెళ్తే అసలైన మ్యాటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోదాం పదండి గైస్. ఇప్పుడు నేను సెంట్రల్ పార్క్ సైడ్ అయితే నడిచి వెళ్తున్నాను. అక్కడ చూపిస్తాం మీకు. నేను ఎక్స్ప్లోర్ చేయాలంటే నడవాలని చెప్పాను కదా, వెయిట్ మటుకు డెఫినెట్లీ తగ్గిపోతారండి. ఎందుకంటే మామూలు నడకుండదు. రోజుకి 8 నుంచి 9 కిలోమీటర్లు నడుకుంటుంది. ఇక్కడ ఇంకా స్టోర్స్ అవి ఓపెన్ అవుతున్నాయి. ఇవన్నీ రెస్టారెంట్స్, కిడ్స్ ప్లే ఏరియా అన్నీ ఉన్నాయి. పదండి మనం అయితే అలా వెళ్దాం లోపలికి. నేను సెంట్రల్ పార్క్ లోకి అయితే వచ్చాను. మైండ్ బ్లోయింగ్, మెస్మరైజింగ్ తెలుసా అసలు గైస్. వ్యూ అయితే చూపించబోతున్నాను. రెడీగా ఉండండి. 3, 2, 1 గో. ఇది అవ్వారం సెంట్రల్ పార్క్ నుంచి. మామూలు విషయమా? చూడండి అసలు అనిపించిందో లేదా. ఒక్కసారి ఆలోచించండి, సాయంత్రం టైంలో ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తే ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి నేను రూఫ్ గార్డెన్కి వెళ్తున్నాను. సో ఇదంతా కూడా రూఫ్ గార్డెన్ ఏరియా. ఎలా ఉన్నాయో చూసారా. వర్త్ యాంఫిల్ థియేటర్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్కి టైం పాస్ చేయాలి, బ్యూటిఫుల్ అద్దరిపోయే ఫోటోలు దిగాలి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలంటే ఈ మాల్ని అయితే నేను హైలీ సజెస్ట్ చేస్తాను, రికమెండ్ చేస్తాను. మ్యాటర్ మామూలుగా లేదు. ఇక్కడ సకల కళా వల్లభులు అంటారు తెలుసా, అలా ఉంది ఈ మాల్. ఒక వుడెన్ బ్రిడ్జ్, ఎక్కడి నుంచో వాటర్ ఫాల్ శబ్దం అయితే వస్తున్నాయి. ఇటు సైడ్ నుంచి అబ్బా ఏమైనా కట్టారా. చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి ఫ్లెమింగోస్. కాకపోతే ఇవన్నీ బొమ్మలు. మాల్లో వాటర్ ఫాల్ మ్యాన్ మేడ్ ఆఫ్ కోర్స్. ఒక వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. ఈ పార్క్ ఉంది చూడండి, ఈ పార్క్ అనేది మిడ్ ఆఫ్ ది మాల్ అన్నమాట. నాకు తెలిసి ఆ పైన కూడా టెర్రస్ రెస్టారెంట్లు పెడతారు. ఇక్కడ ఒక 180 degrees వ్యూ చూపిస్తాను చూడండి ఎలాగుందో. మొత్తం అద్దాలు 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 మేళ్ళు అంటే ఇవేనండి బాబు. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. అసలు చూసినప్పటి నుంచి కళ్ళల్లోనే ఉంది ఈ మాల్. గైస్ మీరు దుబాయ్ వస్తుంటే మటుకు ఈ మాల్ ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ దొరుకుతాయి. అంతే కదండి, ఇక్కడ మొక్క హౌస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ ఎండగా ఉందని లోపల ఉన్నాయి, కానీ సాయంత్రం పూట మొక్క హౌస్ బయటకు వస్తాయి. మాల్ మధ్యలో ఎంత బాగుందో, మాల్ నుంచి బయటికి వెళ్తుంటే కూడా అంతే బాగుంది తెలుసా. సిటీ ల్యాండ్ మాల్ లో షోస్ అవి ఉంటాయని చెప్పాను కదా, ఇదిగోండి డీటెయిల్డ్ ఐటనరీ అన్నమాట. ఏ టైంకి ఏమేం జరుగుతాయి అనేది. వాట్ ఏ మాల్. ఈ మాల్లో ఎంత మజా వచ్చిందంటే తిరుగుతుంటే అంత మజా వచ్చింది. ఇక్కడి నుంచి నేను ఇప్పుడు లవ్ లేక్కి వెళ్ళబోతున్నాను. లవ్ లేక్ అంటే వెళ్ళి మాట్లాడుకుందాం విశేషాలు అక్కడ. వచ్చింది నా కారు, నేను ఇప్పుడు లవ్ లేక్ అయితే వెళ్ళిపోతా. సిటీ ల్యాండ్ మాల్ కి మటుకు గట్టిగా లైక్ వేసి కామెంట్ చేయండి గైస్.
సో ఇక్కడ నుంచి 45 కిలోమీటర్లు చూపిస్తుంది, 49 మినిట్స్ అంట. పదండి వెళ్ళిపోదాం. లవ్ లేక్ కి వెళ్ళిపోతున్నాం ఆన్ ద వే. మెయిన్ రోడ్ నుంచి డైవర్షన్ అయితే తీసుకున్నాను. డైవర్షన్ తీసుకుని కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి మట్టి రోడ్ లో. గైస్ ఇక్కడ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏమీ ఉండదు. మనం ఓన్ ట్రాన్స్పోర్టేషన్ లో రావడం దానంత ఉత్తమం ఇంకొకటి ఉండదు. ఈ మట్టి రోడ్ ఉంది కదా, ఈ మట్టి రోడ్ లో మనం 6 కిలోమీటర్ల పైన లోపలికి వెళ్ళాలి. లవ్ లేక్ తో పాటు ఇదే రూట్ లో ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి ఫ్లెమింగో లేక్ కూడా ఉంటుంది. గైస్ లవ్ లేక్ పార్కింగ్ అయితే వచ్చాం. సో ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. నో పెట్స్ ఆర్ అలౌడ్, నో డ్రోన్స్, బర్డ్స్ కి ఫీడ్ చేయడం కూడా నాట్ అలౌడ్. పదండి మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. అసలు లవ్ లేక్ అంటే ఏంటో తెలుసా? ఏరియల్ వ్యూ లో చూసామంటే లవ్ సింబల్ లో కనిపిస్తుంది అనమాట. లేక్స్, 2 లేక్స్ జాయింట్ అయి ఉంటాయి, భలే ఉంటాయి. నేను డ్రోన్ షాట్ వేస్తాను చూడండి. ఇది నాది కాదు, ఆల్రెడీ ముందుగా తీసిన డ్రోన్ షాట్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని వేస్తున్నాను. ఇదిగోండి, ఇందులో బైసికల్స్ ఇవి కూడా నాట్ అలౌడ్, హై హీల్స్ కూడా నాట్ అలౌడ్. ఇక్కడైతే చూడండి లవ్ సింబల్ నుంచి వాటర్ పడుతున్నట్టు వేసారు. హియర్ కమ్స్ లవ్ లేక్. లోపలికి వెళ్ళిపోదాం పదండి. మొత్తం అంతా నేచర్ లోనే ఉన్నట్టు ఉంది తెలుసా. పక్షులు పెట్లు ఎన్ని పెట్లు అరుస్తున్నాయంటే అన్ని పెట్లు అరుస్తున్నాయి. అండ్ మనం అయితే వచ్చేసాం లవ్ లేక్ దగ్గరికి. ఇక్కడ ఒక ఇన్స్టాగ్రామ్ ఫ్రేమ్ కూడా ఉంది, మనం ఇందులో ఫోటో దిగొచ్చు. ఎంటర్ అవుతూనే కూర్చోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. ఈవినింగ్ టైమ్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ వచ్చారంటే భలే రిలాక్స్ అవ్వచ్చు విత్ క్యాంప్ ఫైర్. లేక్ వచ్చేసి ఏరియల్ వ్యూ లో చూస్తే ఇలా కనిపిస్తుంది. ఒక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ఉంది, రన్నింగ్ అండ్ వాకింగ్ ట్రాక్ అన్నమాట ఇది. లేక్ చుట్టూరా మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లేక్ లో అయితే మటుకు చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి. ఫిషింగ్ కూడా ప్రొహిబిటెడ్ అండి. అక్కడ చూడండి ఎంత పెద్ద చేప ఉందో, కనిపించిందా? అదిగో పెద్ద చేప, 2 కేజీలు ఈజీగా ఉంటుంది ఆ చేప. ఇటు గోల్డెన్ ఫిష్, ఇది కూడా పెద్దదే. 2 పెద్ద చేపలు ఒకే ఫ్రేమ్ లో. ఇదేదో వెరైటీ పక్షిలా ఉంది, ఏం అర్థం అవట్లేదు. భలే ఉందిలే అసలు. చేపలు తినడానికి అనుకుంటా. ఇక్కడ 2 పెట్లు ఉన్నాయి, 2 పక్షులు ఉన్నాయండి పెద్దయ్యే. నేనైతే మంచి ఎండలో మెట్ట మధ్యాహ్నం వచ్చాను. మీరు ఆ తప్పు చేయకండి. ఎర్లీ మార్నింగ్ అయినా లేదంటే ఈవినింగ్ అయినా రండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం క్యాంపింగ్ అది వేయచ్చు. ఇక్కడ చాలా ప్లేస్ అది ఉంది. మనం పర్మిషన్ కావాలంటే పర్మిషన్ తీసుకుని క్యాంపింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట చుట్టుపక్కల. ఈ ట్రాక్ చుట్టూరా తిరిగామనుకో మనం హార్ట్ సింబల్ చుట్టూరు తిరిగినట్టే. వర్మ, ఈ ప్లేస్ కూడా వర్త్ వర్మ. మనం ఇలా ట్రాక్ చుట్టూ తిరిగామనుకోండి అక్కడ ఒక ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది మనకి. అండ్ ఇలాంటి పక్షులు కూడా ఉంటాయి. పక్షులే కాదు, నెమళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ ట్రాక్ పైన అలా నడుచుకుంటూ వెళ్ళామనుకోండి ఆ లోపల నుంచి ఆ పైకి వెళ్ళడానికి ఒక వే అయితే ఉంటుంది. అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అనమాట అది. ఇక్కడ ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి. మీకు ఇక్కడికే సింబల్ అది తెలిసిపోతున్నట్టు ఉంది చూడండి. అర్థమైందా ఎలా ఉందో? హార్ట్ సింబల్స్ అనమాట. హార్ట్ సింబల్స్ మధ్యలో ఉన్నాం మనం. ఎడారి మధ్యలో ఎంత పెద్ద లవ్ సింబల్ లేక్. దీన్ని మెయింటైన్ చేయాలంటే మామూలుగా ఉండదు అసలు తెలుసా. ఎంత కష్టపడి మెయింటైన్ చేయాలో. పెద్ద గోల్డెన్ ఫిష్ కనిపించిందా? కెమెరాలో కలర్ అంత క్లియర్గా లేదు కానీ ఫుల్ అసలు ఆరెంజ్ కలర్లో ఉంది. గైస్ లవ్ లేక్ అది దాటాక ఒక 7 కిలోమీటర్స్ వస్తే మనకి ఫ్లెమింగో లేక్ ఉంటుంది. ఇగోండి ఇవన్నీ కూడా ఫ్లెమింగోసే. అన్నీ కూడా ఫ్లెమింగోసే. అన్నీ మధ్యలో ఉన్నాయి. మనం ఈ గట్టున ఉన్నాం, ఫ్లెమింగోస్ అన్నీ ఆ గట్టున ఉన్నాయి. ఈ గట్టునుంటావా లేక ఆ గట్టునుంటావా అన్నట్టు. గైస్ మనం యూఏఈలో కొన్ని ఎమిరేట్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేశాం కదా. ఈ వ్లాగ్స్ ఎలా కనిపించాయో నాకు కమెంట్స్లో డెఫినెట్లీ చెప్పండి. ఎందుకంటే యూఏఈ సిరీస్ అదే మన దుబాయ్ సిరీస్కి ఇది లాస్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యూఏఈ.